ఆదాము అబ్బాయి. ఆ తర్వాత రెండో చేయాల్సి వచ్చింది. రెండో క్రియేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ మట్టి కోసం పోలేదు దేవుడు. ఆ చేయబడ్డటువంటి మనిషికి గాఢ నిద్రను కలగజేసి అతని ప్రక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించేశారు. ఇది రెండో క్రియేషన్. ఇప్పుడు మళ్ళీ భూమి మీద మళ్ళీ మూడో క్రియేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ మట్టి కోసం కానీ మళ్ళీ ఎముక కోసం కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం రాలేదు దేవుడికి. వీళ్ళిద్దరిని కలిపి మీరిద్దరూ కలిసి భూమిని నిండించండి, పిల్లల్ని కనండి అని చెప్పారు. అలాగే ఆదాము అవ్వ కయ్యను కన్నప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆది కాండంలో అమ్మమ్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని స్టేట్మెంట్ చెప్పినాను. దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, నేను ఒక మనిషిని